audio jungle. ఉపన్యసించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్య ఇదో 5వ ధర్మ పోరాట సభ. అన్ని సభల కంటే ఈ సభకు రెట్టింపైన ఉత్సాహంతో కర్నూలు జిల్లా నలుమూల నుంచి వచ్చారు. వీరందరూ కూడా మీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మీరు ఆదేశించండి, శిరసా వహిస్తారు, సుగ్రీవాజ్ఞగా చేపడతారు. ఎక్కడ దూకమంటే అక్కడ దూకటానికి ఈ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ తమరు మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చాను, కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఒక పట్టుదలగా వచ్చారు, ఒక కసిగా వచ్చారు. మాకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని చెప్పడానికి పెద్ద ఎత్తున వచ్చారు. అలాంటి మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వేదిక పైనున్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు కర్నూలులో ధర్మ పోరాటాని కోసం నాంది పలికాం. ఇప్పుడే మిత్రులు చెప్పారు, ఈ మీటింగ్ తిరుపతిలో ప్రారంభించాం. వెంకన్న సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, ఇప్పుడు ఏమి చేశాడని వెంకన్న సాక్షిగా నిలదీశాం. ఆ తర్వాత విశాఖపట్నంలో ధర్మ పోరాటాన్ని ఉధృతం చేశాం. ఆ తర్వాత కాకినాడలో ధర్మ పోరాటంతో ముందుకు పోయాం. తర్వాత ఒంగోలులో పెట్టుకుని ఈరోజు 5వ ధర్మ పోరాటం కర్నూలుకు వచ్చాం. ఈ కర్నూలులో నేను చూస్తున్నాను, ఒక పోరాటానికి మరొక పోరాటానికి ప్రజల్లో ఉధృతంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడే మన దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఒకే మాట, మాకు అన్యాయం జరిగింది, ఎన్డీఏకి బుద్ధి చెప్తామని అందరూ ఏకగ్రీవంగా ముందుకొచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి. అన్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను. కర్నూలు జిల్లా నుంచి, కర్నూలు నుంచి ఢిల్లీ దద్దరిల్లేడుగా గట్టిగా చప్పట్టుకొని చెప్పాలి, అన్యాయం జరిగింది. అన్యాయాన్ని సహిస్తావా అని నేను అడుగుతున్నా, వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగువారి లక్షణమే కాదు వదిలిపెట్టేది. వదిలిపెట్టాం, కసిగా పోరాడతాం, కక్షగా ముందుకు పోతాం. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మన హక్కులు సాధించుకుందాం, సాధించుకుంటామని గట్టిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఇంకో పక్క అహోబిలం, మహానంది పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు కర్నూలు జిల్లా. అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, అవునా కాదా? ఇంకో పక్క పౌరుషానికి మారు పేరు ఇక్కడే కర్నూలులో కొండారెడ్డి బురుజాను చూసినా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఒకసారి గుర్తు తెచ్చుకున్నా. ఆ రోజు బ్రిటిష్ వారి గుండెల్లో ఏ విధంగా అయితే రైళ్లు పరిగెత్తించామో
ఇప్పుడు నరేంద్ర మోడీ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తామని గట్టిగా మనమందరం కూడా నినదించాలి. ఈ పోరాటానికి అందరూ కూడా సహకరించాలి. ఇంకో పక్కన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం, ఈరోజు ఢిల్లీ పైన పోరాడుతున్నాం. ఆ రోజు ఢిల్లీలో బ్రిటిష్ వాళ్ళల్లో కూడా మీరు చూస్తే కొంతమంది మన వాళ్ళే లాలోచపడి వాళ్ళ పంచన చేరి వాళ్ళకి సహకరించారు. ఇప్పుడు కూడా కొంతమంది ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ సహకరిస్తూ తెలుగు జాతికి అన్యాయం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మనకుంది. తెలుగు వారి ఆత్మ గౌరవానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే హెచ్చరిస్తున్నాను కేంద్రాన్ని, మాకు న్యాయం చేయండి. ఇప్పుడే అన్నాడు దివాకర్ రెడ్డి గారు, వాళ్ళు చెయ్యరని. తమిళలో మీ అందరికీ తెలుసు, వెంకటేశ్వర స్వామికి గాని మొక్కుకుంటే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. తెలుగు జాతికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మర్యాదగా అడగతాం, మాట నిలబెట్టుకోమంటాం. నిలబెట్టుకోకపోతే ఎదురు తిరుగుతాం. అప్పటికి కూడా నిలబెట్టుకోకపోతే తెలుగువాడి సత్తా ఏంటో, తెలుగువాడి దెబ్బ ఏంటో చేసి చూపిస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే చూశారు, ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధత లేని విభజన చేసి మనకు అన్యాయం చేశారు. నేను ఆ రోజు పోరాడాను. 7 రోజులు ఢిల్లీలో దీక్ష చేశాను. 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేసి విభజన వల్ల వచ్చే నష్టాలు చెప్పాను. అదే సమయంలో ఒక రాజధాని కట్టాలంటే ఎన్ని కష్టాలున్నాయో చెప్పాను. ఏమాత్రం పట్టించుకోలేదు. మొన్నే మీరు చూశారు, మనం చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను, వీళ్ళు మోసం చేస్తున్నారు, ఇంకా లాభం లేదు. 4 సంవత్సరాలు చూశాం, చివరి బడ్జెట్లో కూడా మోసం చేశారనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రభుత్వం నుంచి 2 మంత్రులుంటే 2 రాజీనామా చేసి బయట వచ్చాం, చౌదరి గారు, అశోక్ గారు. మరుసటి రోజు ఆలోచించాం, మళ్ళీ కొన్ని రోజుల్లో కనీసం న్యాయం చేస్తారంటే ఫైనాన్స్ బిల్లు కూడా పెట్టి పాస్ చేసుకున్నారు. ఇంకా లాభం లేదని ఎన్డీఏ నుంచి బయట వచ్చి ఆ రోజే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దేశంలో నిలదీసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవ్వరు కూడా ఎదురు తిరగలేదు. నేను ఒకటే చెప్పాను, మన ఎంపీలు చూశారు, ఒక్కొక్కరు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో బొబ్బలి పులులా పోరాడారు తప్ప ఎక్కడా ఎన్నిక రాలేదు. పార్లమెంట్లో సాక్షాత్ నరేంద్ర మోడీ గారిని నిలదీశారు, జరిగిన అన్యాయానికి ఎండగట్టారు. అంతేకాకుండా దేశంలో అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని తీసుకున్నారు. 15 రాజకీయ పార్టీలు 126 మంది మన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది మొదటిసారి. ఒక రాష్ట్రం కోసం
దేశ చరిత్రలో అవిశ్వాస తీర్మానం పెట్టింది ఒకే ఒకసారి, అది ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యసభలో పోరాడారు, ఢిల్లీ వీధుల్లో పోరాడారు, ఇక్కడ పోరాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంకా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి మీ అందరికీ గుర్తుండడానికి, ఆ రోజు ప్రధానమంత్రి చెప్పిన మాటలు ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తాం. అది కూడా వినమని మిమ్మల్ని కోరుతారు. తిరుపతిలో ఏం చెప్పారు ఒకసారి ఏది చూపించమంటాం. ఒకసారి ఇంటే ఎంత అన్యాయం జరిగింది, ఏ విధంగా మాట తప్పారో మనందరికీ అర్థమవుతుంది. ప్లీజ్. नई सरकार के बाद हम नई राजधानी ऐसी बनाए दिल्ली भी उसके सामने छोटा लगे. నేను చంద్రబాబు నాయుడికి చెప్పదలుచుకున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడికి నేను చెప్పదలుచుకున్నాను, మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్నపోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం కలిపి నడుస్తుంది. మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्रवासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं. ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. आप विश्वास रखिए, चंद्रबाबू और नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ యొక్క బాబు యొక్క జోడీ ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళున్నాయో వాటన్నిటిని కూడా శాతం సాకారం చేసి చూపిస్తామో, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడే తమిళలో మీరు చూశారు, తిరుపతి మీటింగ్లో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు. ఆ రోజు ఢిల్లీని తలదిన్నే రాజధాని కోసం ఢిల్లీ కూడా దీని ముందర చిన్నబోయే విధంగా రాజధాని కట్టడానికి సహకరిస్తామన్నారు. ఏం చేశారని అడుగుతున్నా. ఇచ్చింది 1500 కోట్లు. కనీసం ఎలక్ట్రికల్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్లో పెట్టాలంటే దానికి కూడా సరిపోని పరిస్థితి. వేరే రాష్ట్రాలకైతే విచ్చలవిడిగా ఇచ్చిన ఈ పెద్ద మనుషులు మన పట్ల వివక్ష చూపించారు. రేపు రాజధాని అభివృద్ధి అయితే ఆ ఆదాయం ఎక్కువ ఎవరికి పోతుందంటే కేంద్రానికే పోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఆ రోజు నేను పడిన కష్టం ప్రతి చోట కనపడుస్తుంది. దాని ఫలితమే ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ పట్టణంలో పెట్టగలిగాం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక సైబరాబాద్ నగరాన్ని కానీ ఆ రోజు మనం నిర్మాణం చేశాం. దీనివల్ల కేంద్రానికి ఆదాయం పెరిగింది. రేపు అమరావతి కూడా అభివృద్ధి అయితే
కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది. నేను అడుగుతున్నా, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు, దోపిడీ చేశారు. ఈరోజు మా కష్టాన్ని మీరు దోచుకోవాలనుకుంటున్నారు తప్ప మాకు న్యాయం చేయాలనే ఆలోచన మీకు లేదు. మీరు ఆ హక్కు కూడా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సహాయం చేయకుండా రేపు రాబోయే రోజుల్లో పన్నులు మాత్రం వసూలు చేసే పరిస్థితి వస్తుంది. ఇది దుర్మార్గమైన చర్యని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క విభజన చట్టంలోని హామీల్ని లెటర్ అండ్ స్పిరిట్ పూర్తిగా అమలు చేస్తామని అమరావతి సాక్షిగా చెప్పారు. ఆ రోజు కూడా మీరు చూశారు. ఢిల్లీ నుంచి యమునా నది నుంచి నీళ్లు తీసుకొచ్చారు. పార్లమెంట్లో ఉండే మట్టి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య సాక్షిగా పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ఏమైందని అడుగుతున్నా. ఎందుకు నిలబెట్టుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు మాట తప్పారో చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నాను. నెల్లూరు మీటింగ్లో చెప్పారు, మా వెంకయ్య నాయుడు గారే పార్లమెంట్లో పోరాడారు, ప్రత్యేక హోదా సాధించారని చెప్పారు. ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వరని నిలదీస్తున్నా. సమాధానం చెప్పమంటున్నాను. సమాధానం చెప్పలేకుండా ఎదురుదాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ రోజు చెప్పారా లేదా? తమ్ముళ్ళు చెప్పారంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవును అని. మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమరావతిలో కూడా చెప్పారా లేదా? మీరు ఆయన వాయిస్లో విన్నారా లేదా? మాట నిలబెట్టుకోవాలా లేదా? మాట నిలబెట్టుకోకపోతే పోరాటం అవసరమా లేదా? పోరాటం చేస్తామని పిడికిలి బిగించి పోరాటం అంటే చూపాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా. తెలుగు జాతికి పోరాటాలు కొత్త కాదు. ఆ రోజు మీరు చూస్తే మెడ్రాస్ నుంచి కట్టుబట్టలతో కర్నూలుకు వచ్చాం. 3 సంవత్సరాలు ఇక్కడ రాజధానిలో ఉన్నాం. మళ్ళీ తెలుగు వారందరూ కలిసి తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలని, భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి కావాలని కోరుకుంటే హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు కష్టపడ్డాం, సంపద సృష్టించాం, అభివృద్ధి చేశాం. మళ్ళీ కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకుని అమరావతికి వచ్చాం. ఎందుకు మనకి కష్టమని అడుగుతున్నా. మీరు ఆ రోజు ఒక మాట ఇచ్చారు, మేము ఆదుకుంటామన్నారు. ఆ రోజు పార్లమెంట్లో కూడా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధత లేని విభజన చేస్తే బీజేపీ కూడా లోక్సభలో ఆ రోజు దీనికి సహకరించారు. ఈరోజు అదే బీజేపీ ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుని ఓట్ల కోసం మనతో కలిసి, సంఖ్యాబలం కోసం కలిసి ఈరోజు అవసరం లేదు మాకు బలం ఉందని ఈరోజు మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏం మాట్లాడాడు, నిన్న పార్లమెంట్లో ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. एनडीए सरकार आंध्र प्रदेश के लोगों की आशाओं अपेक्षाओं का सम्मान करती है, लेकिन साथ ही साथ हमें ये भी ध्यान रखना होगा कि सरकार 14वीं वित्त आयोग द्वारा दी गई सिफारिशों से बंधी हुई है। इसलिए आंध्र प्रदेश राज्य के लिए एक नया स्पेशल असिस्टेंस पैकेज बनाया गया, जिससे राज्य को उतनी वित्तीय सहायता मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस मिलने से प्राप्त होती है। आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट और स्पेशल असिस्टेंस पैकेज में किए हुए हर कमिटमेंट को पूरा करना चाहती थी, लेकिन टीडीपी ने अपनी विफलताओं को छिपाने के लिए
यू टर्न किया और मान्यता के लिए नहीं होगी, आपके काम की जानकारी है। टीडीपी एनडीए से निकले, चंद्रबाबू से मेरी फोन पे बात हुई है और मैंने चंद्रबाबू से कहा था कि बाबू आप वाईएसआर की जाल में फंस रहे हो, वाईएसआर के चक्र में आप फंस रहे हो। मुझे बराबर याद है चंद्रबाबू का और वहां के हमारे तेलंगाना के सीएम का, केसीआर का पहले साल बंटवारे को लेकर के तनाव रहता था, झगड़े होते थे, गवर्नर को बैठना पड़ता था, होम मिनिस्टर को बैठना पड़ता था, कभी मुझे बैठना पड़ता था। और उस समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी, उसी में लड़ते रहे। हम उनको शांत करने की बहुत कोशिश करते रहे, संभालने की कोशिश करिए। और टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को ना, वो अपने आप विकास में लग गए। उस समय मैंने ये कहा था, तेलुगु हमारी मां है। उस समय मैंने कहा था तेलुगु हमारी मां है, तेलुगु का स्पिरिट को टूटने नहीं देना चाहिए। उन्होंने बच्चे को बचा लिया, मां को मार दिया है। हम सबका दायित्व है कि तेलुगु स्पिरिट को बचा लिया जाए। ये शब्द मेरे उस समय थे और आज भी मैं मानता हूं। आज यहां ये भी कहा गया, आपका विषय लेने वाला हूं मैं आपकी बात, जयदेव जी आपकी बात लेने वाला, आपका विषय आएगा। अरे जरा बारी बारी से आने दो, किसी को छोड़ने वाला नहीं, आप चिंता मत कीजिए, हर किसी का सम्मान करूंगा, आप चिंता मत कीजिए। మీరు చూశారా తమ్ముళ్ళు, నేను యూ టర్న్ తీసుకోనని మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి గారు. నేను యూ టర్న్ తీసుకోలేదు, నాది రైట్ టర్న్, మీదే యూ టర్న్, మీదే రాంగ్ టర్న్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాది ధర్మం వైపు, మీది అధర్మం వైపు, మీది అవకాశవాదం, నాది అవకాశవాదం కాదు. నా రాష్ట్ర ప్రజానీకం కోసం ఎలాంటి త్యాగానికైనా, ఎలాంటి పోరాటానికైనా నేను సిద్ధంగా ఉన్నా. మీతో కలిశాం, దేనికోసం కలిశాం? రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశాం. అన్యాయం జరిగింది, మీతో సహకరించి రాష్ట్రానికి న్యాయం చేయించాలని కలిశాం. కానీ మీరేం చేశారు? 4 ఏళ్లు చెప్పి మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక మాట అన్నారు ప్రధానమంత్రి గారు, నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రాప్లో పడ్డానని. నేను పడలేదు, అవినీతి ఉచ్చులో మీరు పడ్డారు. దాని ఫలితం రేపు ఎన్నికల్లో మీరే అనుభవిస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అవినీతి పార్టీ ఉందని, ఆ అవినీతి పార్టీ సహకరిస్తుందని ఎన్నికల పొత్తు, ఎన్నికల ధర్మాన్ని, ప్రజలకిచ్చిన మాట మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, మీరు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సాకు చెప్పి ఎవరికి ఇవ్వలేదు. 14వ ఆర్థిక సంఘం చెప్పిందని చెప్పారు. ఎక్కడ చెప్పిందని నేను అడుగుతున్నా. అక్కడుండే చైర్మన్ గాని మెంబర్లు గాని చెప్పారు, మేము ఎప్పుడూ చెప్పలేదు. ప్రత్యేక హోదా ఇచ్చే హక్కు కేంద్రానికి ఉందని చెప్పారు. అలాంటిది మాకు మాత్రం ఇవ్వకుండా ప్యాకేజ్ ఇస్తాం, ఎవరికి ఇవ్వలేదని చెప్పి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. మీరు తప్పుడు మార్గంలో పోయారు, మీరు రాంగ్ వేలో పోయారు, మీరు యూటర్న్ తీసుకున్నారు. మా ప్రజల కోసం మేము నేరుగా ఆ రోజు ఈ రోజు ఒకే మాట మీద ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఒకే మాట మీద ఉంటాం. నేను అడుగుతున్నా, ఎందుకు మీరు ఈరోజు కర్ణాటకలో చూశారు? నేను తిరుపతిలో ఒక
పిలిపించాను. తెలుగు జాతికి అన్యాయం చేసిన వాళ్ళు జన్మభూమి సాక్షిగా మీరు ఎక్కడున్నా ఆ పార్టీకి గుణపాఠం చెప్పమంటే బీజేపీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. రేపు కూడా ఈ పార్టీకి అదే జరుగుతుంది. అదే మరిగా నాకు మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేదు. తెలంగాణ ముఖ్యమంత్రికి పరిపక్వత ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. నేను 94, 95లోనే ముఖ్యమంత్రి అయ్యాను. తమ్ముళ్ళు 95లో అయ్యాను, మీరే చూశారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించి విపి సింగ్ని ప్రధానమంత్రి చేశారు. ఆ తర్వాత నేను యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 ప్రధానమంత్రులను ఎంపిక చేశాం. అధ్యక్షుల ఎంపికలో కీలక పాత్ర వహించాం. నేను 95లో ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయింది 2002లో అయ్యాడు. ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ప్రధానమంత్రి అయితే నాకు పరిపక్వత లేదని చెప్పడానికి ఈయన సర్టిఫికెట్ నాకు అవసరమా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇంకొక పక్క మనకు పరిపక్వత లేదని ఇది చేస్తున్నాయి, వేరే వాళ్ళ పొగిడే పరిస్థితికి వస్తున్నారు. నేను ఆ రోజు కూడా గుజరాత్లో జరిగిన అల్లర్ల పైన ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పాను, ఇది అన్యాయం. ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని ఇప్పుడు కాదు ఆ రోజే డిమాండ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న కూడా ముస్లింల విషయం వస్తే, త్రిపుల్ తలాక్ విషయం వస్తే నేను ఒకటే చెప్పాను, త్రిపుల్ తలాక్ చెల్లదనడం ఓకే, కానీ చెల్లదని చెప్పిన తర్వాత ముస్లింల పైన ప్రాసిక్యూషన్ కేసు పెట్టడానికి మీకు ఎక్కడ హక్కుంది? దేశంలో ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా చట్టంలో అందరూ సమానంగా ఉండాలి తప్ప వివక్షతకు చోటు లేదని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్లమెంట్లో గట్టిగా పోరాడాం. ఆడబిడ్డల పైన అన్యాయం జరిగితే, షెడ్యూల్ కులాల పైన దాడులు జరిగితే ఢిల్లీ వరకు వెళ్ళి దేశ అధ్యక్షుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీలకు అండగా ఉన్నాం, ముస్లింలకు రక్షణగా ఉన్నాం. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. అంతేగాని ఏదో మీకు అధికారం ఉందని మీరు ఏం చేసినా మీ వెనకాల ఉంటా అనుకోవడం కరెక్ట్ కాదు. దేశం కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతాం. నరేంద్ర మోడీ గారు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా మనకు అవసరం లేదు. తమ్ముళ్ళు అవునా కాదా? నేను అడుగుతున్నా, నేను చేసేది కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేయి పైకి చెప్పండి. నాకు కావాల్సింది మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి సహకారం. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది సహకరిస్తే కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. ప్రధానమంత్రిగా, అభ్యర్థిగా, ప్రధానమంత్రిగా ఏం మాట్లాడారో మీరు చూశారు. ఇప్పుడు అదే మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఇచ్చిన హామీ నిన్న డిమాండ్ చేసిన విషయం కూడా ఒక్క నిమిషం మీరు వినండి. By the leader of opposition and all the other members who have spoken, especially those from Andhra Pradesh. The Home Minister has already mentioned the specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra. I would like to make a few further announcements in this regard. First, for purposes of central assistance,
Special category assistance will be extended to on 20th February 2014, when the Andhra Pradesh Reorganization Bill 2014 was being discussed, I made a solemn commitment on the floor of this august house as Prime Minister of India, and I quote, "For purposes of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh." This had been decided in view of the fact that revenues collected in Hyderabad will accrue entirely to the new state of Telangana. This commitment of special category status to the successor state of Andhra Pradesh had been discussed with Shri Arun Jaitley, then leader of the opposition, and other senior BJP leaders. Government, sir, is a continuing entity. Commitments made on the floor of the House have to be honored and fulfilled. They are in the nature of an assurance on behalf of Parliament. I had expected my distinguished successor to fulfill the commitment I had made after consultation with his own. తమిళలో ఒకసారి మీరు చూస్తే ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చెప్పింది మీరు విన్నారు. ఆయన మాటల్లోనే ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది. ఆర్థిక పరిపుష్టి రావాలంటే ప్రత్యేక హోదా ఇస్తే తప్ప సాధ్యం కాదు అనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అదే మరిగా నిన్న మళ్ళీ పార్లమెంట్లో మాట్లాడుతూ రాజ్యసభలో మాట్లాడుతూ నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడే అరుణ్ జైట్లీ ఉన్నారు ప్రత్యక్ష సాక్షి, ఈనాటి ప్రధానమంత్రి కూడా నేను ఇచ్చిన మాట మీ అందరూ అడిగిన దానిపైన ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రధానమంత్రి పైన ఉందని మన్మోహన్ సింగ్ గారు స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా, ఆ రోజు మాట ఇచ్చారు, చెప్పిన మాట మళ్ళీ నిన్న చెప్పారు. ఆ రోజు మీరు డిమాండ్ చేశారు, ఎన్నికల సభల్లో చెప్పారు, ఎన్నికలైన తర్వాత మీరు దాన్ని మూసే ఎత్తకుండా మీరు యూటర్న్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా మీరు చూస్తే మనం అడగకుండా కాంగ్రెస్ పార్టీ లోకసభలో కూడా అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తూ మన డిమాండ్ని సహకరించారు, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. నిన్న కూడా రాహుల్ గాంధీ ఎక్కడి నుంచో మాట్లాడుతూ నేను ఇప్పుడు కూడా సమర్థిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, న్యాయం వాళ్ళ సైడ్ ఉంది, వాళ్లకు కేంద్రం రుణపడి ఉంది, ఇవ్వాలనే విధంగా మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఈరోజు మీరు కూడా మొండి వైఖరి అవలంబిస్తే మీ పరిస్థితి కూడా అంతకంటే ఘోరంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమంటారు తమ్ముళ్ళు, మన ధర్మ పోరాటం న్యాయం అవునా కాదా? ఇంకొక పక్కన అన్ని ఇచ్చామని మాట్లాడారు. ఈరోజు ప్రత్యేక హోదా మాట మార్చారు, అన్యాయం చేశారు. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా కావాలన్నా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేలు పైకెత్తండి. నేను ఆంధ్రుల హక్కు అంటే ప్రత్యేక హోదాని గట్టిగా చెప్పాలి. ఆంధ్రుల హక్కు గట్టిగా, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా సాధిస్తాం, వదిలిపెట్టాం. మనం పట్టుకుంటే ఉడుము పట్టే, వదిలిపెట్టే సమస్య లేదు.
ధర్మం మన వైపు ఉంది. అంతిమంగా జయించేది ధర్మం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ఆ రోజు లోటు బడ్జెట్ చూసినప్పుడు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ వస్తే దాన్ని ఇవ్వవలసిన పెద్ద మనుషులు 3,900 కోట్లు ఇచ్చి చేదులుపుకునే పరిస్థితికి వచ్చారు. రైతుల కోసం రుణ విముక్తి చేశాం, పేదవాళ్ళకి పింఛన్లు ఇచ్చాం, మన వనరులు మనం ఇచ్చాం. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వకుండా ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. నిన్నే పోలవరం తెలుగు జాతికి జీవనాడి. పోలవరాన్ని పూర్తి చేయాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. తప్పకుండా పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేస్తానని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఒక మాట అన్నారు మన పెద్దలు దివాకర్ రెడ్డి గారి మిగిలిన మాట్లాడుతూ, మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పోలవరాన్ని పూర్తి చేయండి, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయండి, మా పిల్లలకు కూడా జీవితాలు బాగుంటాయని చెప్పారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఏదైతే సాగునీటి వనరులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాను, ఏదైతే 3 విధాలుగా ఆలోచించాను. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడానికి 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం పంట సంజీవని కింద. ఎక్కడ వీలైతే అక్కడ చెక్ డ్యాములు కట్టాం. ఫారెస్ట్ ఏరియాలో కంట్రోల్ ట్రెంచెస్ కొట్టాం. ఇంకో పక్కన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. గోరుకల్లు రిజర్వాయర్ అయితే నాసి రకం పనులు చేసి నీళ్లన్నీ లీక్ అవుతా ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క నదుల అనుసంధానం చేశాం. ఈరోజు పోలవరం పూర్తయ్యే లోపలనే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికలప్పుడు తిరుపతిలో కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారు, నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతామని. ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు. మనం మాత్రం 2 నదుల అనుసంధానం చేసి 3 సంవత్సరాల నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టా నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని ఈరోజు రాయలసీమను సస్యశ్యామలం చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే కర్నూలులో 43% వర్షపాతం తక్కువ. ఇంకో పక్క రాయలసీమ 40 నుంచి 57% వరకు వర్షపాతం తక్కువ పడింది. కానీ అదృష్టం కలిసి వచ్చి పైన వర్షాలు పడ్డాయి. ఒక్క పోలవరంలో గోదావరి నీళ్లు మీరు చూస్తే 15 లక్షల నీళ్లు వెళ్ళాయి. 15 లక్షల నీళ్లంటే ఒకే రోజున 150 టీఎంసీ నీళ్లు. 2 రోజులు వస్తే నాగార్జున సాగర్ ఫుల్ అయిపోతుంది. 1.5 రోజులు వస్తే శ్రీశైలం పూర్తయ్యేది. ఇంకో పక్కన పైన వర్షాలు పడ్డాయి, నీళ్లు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ వర్షాలు లేకపోయినా చెరువులు రిజర్వాయర్లు జలకళతో బ్రహ్మాండంగా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, శ్రీకృష్ణదేవరాయలు చెరువులు దువ్వారని గుర్తుపెట్టుకుంటారు. కాటన్ దొర ఈ దేశంలో పుట్టలేదు, బ్రిటిష్ పాలనలో వచ్చాడు, మన కరువు చూశాడు. అందుకే ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, పెన్నా మీద ఒక బ్యారేజీ కట్టడానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు కూడా అక్కడుండే రైతాంగం ఆయన ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత
తెలుగు గంగ, ఎస్ఆర్బిసి అన్ని ప్రాజెక్టులు అందరి నీవా గాలేరు నగిరి ప్రారంభించారు. ఆ రోజు శివరామకృష్ణ ఒక ఇంజనీర్ ఉండి ఈ ఏరియా అంతా తిరిగి ఎక్కడికక్కడ లెవెల్స్ అన్ని కట్టి ఎక్కడికక్కడ స్టోన్స్ కూడా వేసి ముందుకు పోయారు. ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నా. 4 ఏళ్లు కష్టపడ్డాం. ఒకరోజు అరకు అవుకు ప్రాజెక్టు తెరపడుకున్నాం, ఒకరోజు గండికోట తెరపడుకున్నాం, ప్రాజెక్టు దగ్గర నిద్రపోయాం, ఇంజనీర్ల పరిగెత్తించాం. ఈ రోజు మీరు చూస్తే మనం చేసిన శ్రమ ఫలించింది. జలాశయాలకి నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నాను. ఒకటే హామీ ఇస్తున్నా, 2 కోట్ల ఎకరాలు భూమి ఉంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే వరకు నిద్రపోకుండా పనిచేస్తాను, సహకరిస్తామని మీరందరూ కూడా ముక్త కంఠంతో ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం. 1 ఎకరా నీళ్లు 2 ఎకరాలకు వాడుకోవాలని 90% మైక్రో ఇరిగేషన్కి బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వలేదు. ఈరోజే పేపర్లో చూశారు, మహారాష్ట్రలో మాత్రం 64,000 కోట్లు ఇచ్చారని పేపర్లో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అడుగుతున్నా, పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన బాధ్యత మీది. కానీ ఆ రోజు మీరు పూర్తి చేయలేక రాష్ట్ర ప్రభుత్వం శీఘ్రంగా చేస్తుందని మాకు ఇచ్చారు. ప్రాజెక్టు పరిగెత్తిస్తున్నాం. రేపు మే లోపల గ్రావిటీతో నీళ్లు వస్తాయి. 57% పనులు పూర్తయినాయి. కొన్ని వేల మంది మీరందరూ కూడా ప్రాజెక్టు చూస్తున్నారు. ఇది తెలుగు జాతి చిరకాల ఆకాంక్ష. ఈ ప్రాజెక్టు ఏమైనా సరే పూర్తి చేస్తాం, పూర్తి చేసి తీరుతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పోలవరంలో అప్పటికిప్పటికి ఎస్టిమేట్స్ పెరిగాయి. డిపిఆర్ ఇచ్చాం. 58,000 కోట్ల రూపాయలకు డిపిఆర్ ఇస్తే ఆ డిపిఆర్ని ఆమోదించి డబ్బులు రిలీజ్ చేయకుండా 2,700 కోట్ల రూపాయలు మనం డబ్బులు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. మన దగ్గర నిధుల కొరత ఉంది, ఇబ్బందులున్నాయి. అయినా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని మనం ముందుకు పోతే కేంద్రం ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సహకరించకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ అడిగితే అందరూ ఒప్పుకొని ఆ రోజు చెప్పి ఇంతవరకు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. అదే మరి కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ ఫ్యాక్టరీ చూస్తే మొత్తం రాజస్థాన్లో ఇస్తారు, వేరే రాష్ట్రాల్లో ఇస్తారు. మన రాష్ట్రంలో ఇవ్వడానికి 5,600 కోట్ల రూపాయలు హెచ్పిసిఎల్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇమ్మంటారు. అమరావతి ఆర్థిక సహాయం ముందు చేయి చూపించారు. విద్యా సంస్థలు IIIT ఇక్కడికి వచ్చింది, ఇంకా బిల్డింగ్ పూర్తి కాలేదు. ఎక్కడో కోర్సెస్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి వీళ్ళు ఇచ్చింది 600 కోట్లు, కావాల్సింది 11,500 కోట్లు. మనం భూమి ఇచ్చాం, దాని విలువ 11,000 కోట్లు ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఈ స్థాయిలో అయితే 30 సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ పూర్తి కావడానికి. ఇంకా 5వ సంవత్సరానికి వచ్చాం. ట్రైబల్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్క దుగ్గిరాజపట్నం, ఇది పోర్టు 6 నెలల్లో ప్రారంభించాలని చట్టంలో చెప్పినా ఇంకా కూడా మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఇంకో పక్క కడపలో స్టీల్ ప్లాంట్ ఆ రోజు పెడతామని చెప్పారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నీళ్లు ఇస్తున్నాం, ఐరన్ ఓర్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, బ్రహ్మాండమైన లొకేషన్ ఉంది, భూమి ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అయినా కూడా ముందుకు రాలేదు. నేను ఒకటే అడిగాను మొన్న,
మీరు పెట్టనంటున్నారు. మేము పెడతాం. మీకు కట్టవలసిన పన్నులన్నీ 10 సంవత్సరాలు మాకు మాఫీ ఇవ్వండి, మేమే పెట్టుకుంటామని చెప్పి సవాలు విసిరారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా సమాధానం చెప్పడం లేదు. తప్పకుండా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాం, ఎన్డీఏకి బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పన్నుల విధానంలో మనకు అన్యాయం జరిగింది. ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేశారు, ట్యాక్సులు అక్కడ కట్టే పరిస్థితికి వస్తున్నారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి అయితే మనం అప్పు తెచ్చుకుంటున్నాం. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్కి 17,000 కోట్ల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం గ్రాంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నంలో మెట్రో కానీ, అమరావతి రైలు కానీ, రహదారుల అనుసంధానం కానీ ఇవి కూడా చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చారు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు, 7 జిల్లాలకు ఇస్తామన్నారు, బుందేల్ఖండ్ తరహాలో ఇస్తామన్నారు. ఆ తరహాలో అయితే 24,000 కోట్లు రావాలి. మనకిచ్చింది 3 విడతలుగా జిల్లాకు 50 కోట్లు చొప్పున 1,050 కోట్లు ఇచ్చారు. 4వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మనం యూసీలన్నీ పంపించాం, అన్ని సవ్యంగా ఉందని డబ్బులు ఇస్తామని 300 కోట్లు మనకిచ్చి మన అకౌంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీరు ఎవరైనా డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్కి వేస్తే మళ్ళా మీరు తీసుకునే హక్కు మీకుందా అని అడుగుతున్నా. ఎవరికీ లేదు. కానీ దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా మన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అందుకని వెనుకబడిన జిల్లాల నుంచి మనం పోరాడుతున్నాం. ఇంకో పక్క షెడ్యూల్ సంస్థల విభజన జరగలేదు, షెడ్యూల్ 10లో ఇంకా విభజన జరగలేదు, గ్రే హౌండ్స్ డబ్బులు ఇవ్వలేదు, కడాన ఆర్థిక సంబంధం లేనటువంటి శాసనసభ సీట్లు పెంచాలని పెడితే దానికి కూడా అడ్డం చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న చూశారు, మన మీద ఏవైతే యూటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపలేదని, అవినీతి జరిగిందని మన మీద కావాలని ఆరోపణ చేశారు. నేను సవాలు విసిరాను, మీకు చేతనైతే ప్రూవ్ చేయండి, మీరు ఏం చేస్తారో చెప్పమని సవాలు విసిరితే తోక జాడించారు. మళ్ళీ నిన్నొచ్చారు, నిన్నొచ్చి మాట్లాడతారు, మీరు డబ్బులు ఇవ్వరు అమరావతికి, మేము డబ్బులు బారో చేయాలి. మనం అప్పు తీసుకోవాలంటే బాండ్స్ కడితే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా 2,000 కోట్ల రూపాయలు 1 గంటలో బాండ్ రూపేణ మనకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే విశ్వసనీయత, ఈ ప్రభుత్వం పైన నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నమ్మకం లేకపోతే పెట్టుబడులు పెట్టరు, డబ్బులు ఇవ్వరు. ఈరోజు అమరావతిలో మన దగ్గర డబ్బులు లేవు, కానీ రైతులు ముందుకు వచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. దీని విలువ 40 నుంచి 50,000 కోట్లు ఉంటుంది. దానిపైన ఈరోజు 22,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తా ఉంది. ఇప్పుడే ఒక తమ్ముడు వచ్చాడు, రాజధాని నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఇచ్చామంటే స్వచ్ఛందంగా తెలుగు జాతి మొత్తం ముందుకొచ్చి అండగా నిలబడుతున్నారు. అలాంటిది మీరు ప్రభుత్వ పరంగా సహకరించకుండా బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్క భోగాపురం విమానాశ్రయం, ఈరోజు మనం ఒక మంచి విమానాశ్రయం విశాఖపట్నం రావాలని అక్కడ నేవల్ పోర్ట్ ఉంటే లేనిపోని అడ్డంకులు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. మనం అన్ని విధాలా సహకరించిన నేవీ మాత్రం కాదు, ఇక్కడ కొన్ని టైమ్స్లో ఇవ్వలేం, మేము ట్రైన్ చేసుకోవాలి, వీలు కాదనే పరిస్థితికి వచ్చారు. మన డబ్బులు పెట్టి మనం ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ చేశాం. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి పోతున్నాం.
ఒకప్పుడు హైదరాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మొట్టమొదటిసారిగా దేశంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. అలాంటి ఎయిర్పోర్టుకు పోతే వీళ్ళు మనల గురించి విమర్శిస్తారు. పూర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం, మీరు ఒక పైసా ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్క నెల్లూరులో ఎయిర్పోర్ట్ కట్టాం, మీరు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. చట్టంలో తిరుపతి, అమరావతి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తామన్నారు. మనం ల్యాండ్ ఇచ్చినా చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా కడప నుంచి ఫ్లైట్లు కావాలంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మనమే వేయించుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే పీడీ అకౌంట్ల గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది, దానికి గవర్నమెంట్లో కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేస్తాం, డబ్బులన్నీ మన దగ్గరే ఉంటాయి. కానీ అదే సమయంలో ఇంత డబ్బులు మీకు కేటాయించుకున్నాం, మీరు ఈ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకోండి, అకౌంట్ తీసుకోండి అని చెప్పి కామన్ అకౌంట్ తీసుకుని ఏర్పాటు ఉంటుంది. అది పీడీ అకౌంట్. అది ఒక వ్యక్తి చెప్తున్నాడు ఇందులో కూడా మోసం జరిగిందని. ఇప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేనున్నాను. ఈరోజు మీరు చూస్తే ఫైనాన్స్ మేనేజ్మెంట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చాం. ఈరోజు నా కంప్యూటర్లో ఈరోజు ఎంత ఆదాయం వచ్చింది, కేంద్రం నుంచి ఎంత డబ్బులు వచ్చింది, దేనికి డబ్బులు ఖర్చు పెట్టాం, ఏ పనికి ఖర్చు పెట్టాం, ఎక్కడ ఏ వ్యక్తికి పింఛన్ ఇచ్చామో రోజువారీగా గంటవారీగా చూసుకునే ఏర్పాటు నేను చేశానంటే దేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. దానిపైన కూడా బురద చల్లుతారు. మీ బురద మాకంటదు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాఫెల్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా అవినీతిలో కూరకపోయింది మీరు, అవినీతి పరులను ప్రోత్సహించింది మీరు. నీతివంతమైన పాలన ఇస్తా ఉంటే మొన్నటి వరకు మాట్లాడకుండా ఇప్పుడు అవినీతి పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. మీ విమర్శలు, మీ కుట్రలు ఇక్కడ సాగవు. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చూశాం. ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేస్తే 30 రోజుల్లో తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన ఘనత మీకు దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడాం. ఈరోజు ధర్మాని కోసం, రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాం. మేము రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే మీరు నీచంగా అవినీతి పార్టీల పంచన చేరి మమ్మల్ని విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కానియకుండా ఇష్టానుసారంగా మీరు అణగదొక్కే పరిస్థితి వచ్చారు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు ఈ రోజు ఒకటే ఆలోచించాను. వీళ్ళు సహకరించినా సహకరించకపోయినా, వీళ్ళు అడ్డుపడినా, ఎన్ని విధాల అడ్డంకులేసినా మీకు కష్టం రాకూడదు, మీకు ఇబ్బంది రాకూడదని నేను ముందుకు పోతున్నా. ఎప్పుడూ జరగని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాను. రైతు రుణ విముక్తి 24,000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు. 1,50,000 రూపాయలు ఇచ్చాం. వన్ టైం సెటిల్మెంట్ 50,000 ఇచ్చాం. రైతును ఆదుకున్నాం, నమ్మకాన్ని కల్పించాం. పోయిన సంవత్సరం 2 సార్లు వర్షాలు తక్కువ పడినా 17.7% అగ్రికల్చర్లో, వ్యవసాయంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మీరు ఆల్ ఇండియా లెవెల్లో 3% అభివృద్ధి అయితే మాది 17.7% అయింది. 4 సంవత్సరాల్లో 11% అభివృద్ధి చేశాం. రైతులకు అండగా ఉన్నాం, అన్ని విధాలు ఆదుకుంటున్నాం. ఒకప్పుడు కరెంట్ వచ్చేది కాదు, ఎరువులు దొరికేది కాదు, గిట్టుబాటు ధర ఉండేది కాదు, క్రిమి సంహారక మందులు అన్నీ కూడా నాసిరకం వచ్చేటివి. ఈరోజు మీరు చూస్తే ప్రతి సోమవారం కూడా సమీక్ష చేస్తూ ఎక్కడికక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా
వాళ్ళు పండించిన పంటలు కొనడం, కేంద్రం సహకరించకపోయినా మనం చేసే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు డాక్రా మహిళలు ఉన్నారు. అది నా మానసిక పుత్రిక, నేనే పెట్టాను ఆ సంఘాలని. డాక్రా సంఘాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని పెడితే వాళ్ళు కూడా ఇబ్బందుల్లోకి వస్తే ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఇంకొక పక్కన కౌలు రైతులకి 3,000 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించాం. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం. ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం. వ్యవసాయం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా రాయలసీమ ఉంది. ఈరోజు ఒకప్పుడు రాళ్ల సీమ అన్నారు, కరువు సీమ అన్నారు, ఎడారిగా మారిపోతుందన్నారు. నేను ఒకటే చెప్పాను, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. పండ్ల తోటల అభివృద్ధి చేస్తాం. నీళ్లు ఇస్తాం. నీటి కొరత లేకుండా చేస్తాం. మైక్రో ఇరిగేషన్ ఇస్తాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం. ఇవన్నీ చేసి కృష్ణా గోదావరి జిల్లాల కంటే ఇక్కడుండే రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా, అక్కడ వరి కాబట్టి తప్పకుండా నీళ్లు ఎక్కువ ఉన్నా కాబట్టి వరికే పోవాలి. మనం కానీ పళ్ళ తోటలకు పోతే ఆదాయం పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక నిర్ణయం చేశాను. రాష్ట్రంలో 50% పండ్ల తోటలు ఉండాలని, వాణిజ్య పంటలు ఉండాలని, 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉండాలని, అదే మరిగా పాడి పరిశ్రమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్వాకల్చర్కి చేపలు కానీ ప్రాన్ కానీ షింప్ కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ముందుకు పోయాం. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంకో పక్క మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అండగా ఉండాలనుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఎవరైనా గర్భం దాలిస్తే గర్భిణీ స్త్రీ 3 నెలల నుంచే శ్రద్ధ పెట్టాం. పౌష్టికాహారం ఇస్తున్నాం. మెడికల్ టెస్టులు చేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. అంగన్వాడీలో పౌష్టికాహారం పెట్టాం. ఎక్కడ కూడా తక్కువ బరువు లేకుండా, ఎదుగుదల ఆగిపోకుండా, పౌష్టికాహార లోపం లేకుండా చేస్తున్నాం. పిల్లలందరికీ చదువు బాగా చెప్పిస్తున్నాం. పిల్లల్ని మీరు చూస్తే అన్ని స్కూళ్ళు ప్రక్షాళన చేశాం. ఇంకో పక్కన వాళ్ళకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు కూడా పెంచాం. అదే కాకుండా ఎవరైనా చదువుకోవాలంటే బాగా మెరిట్ ఉంటే విదేశాలకు పంపించడానికి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 15 లక్షలు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇప్పుడే మీరు చూస్తే చదువుకున్న తర్వాత ఇబ్బంది పడకూడదని నిరుద్యోగ భృతి ఇచ్చి 1000 రూపాయలు నెలకు అక్టోబర్ 2వ తారీఖు నుంచి నెలకు 1000 రూపాయలు నిరుద్యోగులందరికీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేనికోసం చేస్తున్నాం అంటే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. నేను కూడా చెప్పచ్చు, బీజేపీ సహకరించలేదు, కేంద్రం మొండి వైఖరితో ఉంది కాబట్టి నేను చేయలేనని చెప్పచ్చు. కానీ అది నా జీవితంలో ఎప్పుడు చెప్పను. పోరాడుతాను, సమర్థవంతంగా ముందుకు పోతాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వరకు ఈ పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి హామీ ఇస్తున్నా. అంతేకాదు, అక్కడి నుంచి మీరు చూస్తే పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు, ఎవ్వరు ఇవ్వలేదు. ఈరోజు పెళ్లిళ్ళ కోసం ఈరోజు మీరు చూస్తే 50,000 రూపాయలు మైనారిటీకి, అదే మరిగా ముస్లింలకి, ఇంకో పక్క గిరిజనులకి ఇస్తున్నాం. 40,000 రూపాయలు ఎస్సీలకు ఇస్తున్నాం.
బీసీలకు 35,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఎక్కడా జరగని ప్రోగ్రాం ఇది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే ముసలివాళ్ళు అయితే నేను ఆ రోజు చెప్పాను, నా పాదయాత్రలో చూశాను, ముసలివాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ రోజు నేను చెప్పింది, నేను మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను, కుటుంబ పెద్దగా ఉంటానని మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 52 లక్షల మందికి ఇస్తున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కడ అర్హులుంటే 50,000 లక్ష ఇవ్వడానికి కూడా ముందుకున్నా. పిల్లలు చూసుకోలేకపోయినా ఒక కన్న బిడ్డగా నేను ఉండాలని, పెద్ద దిక్కుగా నేను ఉండాలని, పెద్ద కొడుకుగా నేను ఉండాలని నా ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా పీడిఎస్ కింద డబ్బులు ఇచ్చాం. ఈరోజు మీరు చూసి సంక్రాంతి కానుకలు ఇస్తున్నాం. బియ్యం రూపాయికే ఇస్తున్నాం, పప్పు ఇస్తున్నాం, చక్కెర ఇస్తున్నాం, అందరికీ కరెంట్ ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం, 15,000 రూపాయలు పెట్టి మరుగుదొడ్డి కట్టించాం, 19 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం, ఇంకొక 5 లక్షల ఇండ్లు కొత్తగా శాంక్షన్ చేశాం. కాంగ్రెస్ హయాంలో 14 లక్షల ఇండ్లు కట్టామని చెప్పి 4,000 కోట్ల రూపాయలు దోచుకుంటే ఈరోజు ఎక్కడా అవినీతి లేకుండా పేద ప్రజలే ఇళ్లు కట్టుకుంటున్నారు. నేను 1,50,000 ఇస్తే వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టుకుని 450 స్క్వేర్ గజాలు కాకుండా 750 స్క్వేర్ గజాలు కూడా కట్టుకునే పరిస్థితి, యాడ్స్ కట్టుకుని అడుగులు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. మంచి ఇండ్లు కట్టారు. ఇల్లు అనేది ఒక కళ, సొంత ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. అందుకనే ఆ సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత నేను తీసుకున్నాను. 25 లక్షల ఇండ్లు 60,000 కోట్ల రూపాయలతో కడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇరిగేషన్ కూడా 60,000 కోట్ల 56,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మధ్యాహ్న అన్నా క్యాంటీన్ పెట్టాం. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, బాగున్నాయో తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్లు. పేదవాడికి గౌరవప్రదంగా భోజనం పెట్టాలని, ఎక్కడన్నా కూలి పనికి పోతే మళ్ళా ఇంట్లో భోజనం తయారు చేసుకుని పోయే పని లేకుండా అక్కడే 5 రూపాయలకు భోజనం, రోడ్డు మీద భోజనం కాదు, మంచి వాతావరణం, మంచి బిల్డింగులు కట్టాం గౌరవప్రదంగా. ఈరోజు వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే విధంగా, నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా వడ్డించే విధంగా ముందుకు పోయాం. ఇదే కాకుండా ఇంకో పక్కన ఎవరన్నా చనిపోతే కూడా ఈరోజు మీరు చూస్తే మళ్ళా ఆ శవాన్ని ఇంటికి తీసుకుపోయే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే మీ ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టాం. ఎక్కడా లేనటువంటి మెరుగైన ఆరోగ్యం ఇస్తున్నాం. మీ పిల్లల అభివృద్ధి కోసం, చదువు కోసం శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన ఇవి చేస్తూనే 4 సంవత్సరాల్లో జిఎస్టిపి కూడా దేశంలో నెంబర్ 1గా పెరిగాం. 10.5% పెరిగాం. ఈరోజు కేంద్రం చూస్తే 7.2% ఉంటే వాళ్ళకంటే 3.3, 3.5% ఎక్కువగా మనం అభివృద్ధి సాధించాం. ఇంకో పక్క తలసరి ఆదాయం కూడా మనం దగ్గర 48,145 రూపాయలు ఈ 4 ఏళ్లలో పెంచే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ చూశారు, ఒక సుపరిపాలనకు నాంది పలికాం. టెక్నాలజీని బాగా జాగ్రత్తగా వాడుతున్నాం. ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేటివి. ఇప్పుడు ఎక్కడా దెయ్యాలు లేవు, దెయ్యాలు పింఛన్లు తీసుకోవు, మనుషులే పింఛన్లు తీసుకుంటారు. అది కూడా ఆధార్ అథెంటికేషన్తో తీసుకుంటున్నారు. దళారీ వ్యవస్థ ఉండడానికి వీలు లేదు. పేదవాడి పొట్టగొట్టడానికి వీలు లేదు.
పేదవాడికి కేటాయించిన డబ్బులు పేదవాడి సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేశాం. అనంతపూర్లో నీళ్లు లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అందరి నీవా పూర్తి చేశాం. కియా మోటార్స్ వచ్చింది. జనవరిలో మొదటి కారు ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ అయి రోడ్డు మీదకి వస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. ఇంకో పక్కన ఇక్కడనే కర్నూలులోనే మీరు చూశారు. ఈరోజు ఓర్వకల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ కానీ, అదే మరి సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, ఇంకా అనేకమైన ఫ్యాక్టరీస్ కానీ, ఇంకో పక్క మీరు చూస్తే సీడ్ పార్క్ కోసం మెగా సీడ్ పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఇప్పుడే కై కృష్ణమూర్తి గారు చెప్పారు, కర్నూలుకి న్యాయం జరగాలి. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి. ఒక పక్క నీళ్లు ఇస్తాం, ఒక పక్క కర్నూలు నంద్యాల అభివృద్ధి చేస్తాం, అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తాం, అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్కన ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇస్తాం. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకా కూడా ఏదైతే 2-3 ప్రాజెక్టులు రావాల్సిన ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరలోనే మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ చేసి వేదావతి కానీ, ఇక్కడే ఉండే రాజోలి బండ కానీ, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడన్నా ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంటే తప్ప డబ్బులు ఎన్నైనా పర్వాలేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, మీ నమ్మకం, మీ యొక్క అభివృద్ధి ముఖ్యం నాకు. కేంద్రంలో మీరు చూశారు, పెద్ద నోట్ల రద్దు అన్నారు. కడాన మన డబ్బులు బ్యాంకుల్లో తీసుకోవాలంటే ఏటీఎంలు కాడి బ్యాంకుల దగ్గర పోతే డబ్బులు దొరకని పరిస్థితి. జీఎస్టీ పెట్టారు, సరిగా అమలు చేయలేని పరిస్థితి. బ్యాంకుల పైన నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను అందుకని అన్ని వర్గాలకు అండగా ఉంటాం, మీకు చేదోడుగా ఉంటాం, మీ అభివృద్ధికి చేయూతనిస్తాం. అదే సమయంలో హక్కుల విషయంలో రాజీ లేదు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే మంచిది, నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టాం. రేపు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మీరందరూ కూడా సమైక్యంగా ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రతి శుక్రవారం హైకోర్టుకి వెళ్ళి బోన్లో నిలబెట్టుకుని మళ్ళా వచ్చి నన్ను విమర్శిస్తున్నారు ఈ నాయకులు. తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా నీతి నిజాయితీగా ఉంటాం. అవినీతి పరుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. మనం ఎన్ని చేస్తే వీళ్ళ కేసుల కోసం రాజీ పడి బీజేపీని, ఎన్డీఏని ఒక్క మాట అనకుండా మనవలు విమర్శిస్తారు. మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేనేదో కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడుతున్నానని. నేను లాలూచి పడవలసిన అవసరం నాకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్యాయం జరిగిందనే చెప్పాను. అదే సమయంలో ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్ పెడితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోకుండానే వాళ్ళ సహకారాన్ని తీసుకున్నాం. మొన్న కూడా మన సహకారం అడగలేదు, వాళ్లే చెప్పారు మేము కూడా అవిశ్వాస తీర్మానానికి సహకరిస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటిది పోయి మీరు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరి వల్ల అన్యాయం జరిగిందో వాళ్ళని విమర్శించకుండా నన్ను విమర్శించే నైతిక హక్కు ఎవడిచ్చాడని మేము అడుగుతున్నా.
ఈరోజు బీజేపీ పంచన చేరారు, ఎన్డీఏకి అండగాస్తున్నారు, మన వల్ల విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మన హక్కుల కోసం ఎవరెవరైతే సహకరిస్తారో అందరి సహకారం తీసుకుంటాం. ఈ హక్కులు సాధించే వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. మొన్నటి వరకు చాలా మంచిగా కనపడ్డాను నేను. ఇప్పుడు మాత్రం ఆయన కూడా మనల్ని విమర్శిస్తున్నారు. ఎక్కడికి పోతుందని నేను అడుగుతున్నా. 75,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలని ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి మొత్తం ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ ఏమైందని అడుగుతున్నా. ఎందుకు మాట్లాడని అడుగుతున్నా. ఇది లాలోచి కాదా అని అడుగుతున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఏ విధంగా మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు చూస్తే ఢిల్లీని గజగజలాడించి బీజేపీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది వస్తుందని భయపడే పరిస్థితి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పోరాట పట్టిమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. రాజకీయాలు తెలియని వ్యక్తులు, అవినీతి వల్ల కేసుల వల్ల భయపడే వ్యక్తులు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు. తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడదు. తెలుగుదేశం పార్టీకి హైకమాండ్ 5 కోట్ల మీరు తప్ప ఇంకొకరు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలి. బీజేపీకి ఎవరైనా ఓటేస్తారా తమ్ముళ్ళు? చిన్న పిల్లవాడిని అడిగినా ఏరని చెప్తారు. అవునా కాదా? బుద్ధి చెప్పాలనా లేదా? అయితే బీజేపీకి ఓటేరు. కానీ బీజేపీ లాలూచి పడి బీజేపీతో లాలూచితో మన మీద పోరాడే పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ ఇంకా 2-3 పార్టీలు కూడా పెట్టిస్తారు. ఈరోజు పేపర్లో చూశాను, ఒక ఎంపీ ద్వారా కూడా ఇంకొక పార్టీ పెట్టించారు. అంటే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడం మీకు సాధ్యం కాదు, అసాధ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరేది, రేపు జరిగే ఎన్నికల్లో 25 పార్లమెంట్లకి 25 సీట్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత, చారిత్రక అవసరం మనందరికీ ఉంది. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇది నా కోసరం కాదు, ఎంపీల కోసరం కాదు, భావితరాల భవిష్యత్తు కోసరం. అదే మరిగా తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసరం. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారికి గుణపాఠం చెప్పాలంటే రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో తెలుగుదేశంతో ఉన్నాం. మళ్ళీ 25 మందిని గెలిపించుకుంటాం. మా జోలుకు వస్తే కబద్దారని చెప్పే పరిస్థితి మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు 25 మందిని గెలిపించండి. ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి కావాలనో మనమే నిర్ణయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు నెరవేర్చుకుంటాం. మళ్ళీ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కావాలనో అభివృద్ధి కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో ముందుకు పోయాం. కేంద్రం సహకరించుంటే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగేది. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ ధర్మ పోరాటం ద్వారా పోరాటం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, ఇంకా పోరాడతాం. రాబోయే వారంలో మళ్ళీ ఎంపీలందరినీ పిలుచుకొని ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ ఎట్ట పోరాడాలి, మళ్ళీ రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాలకి ఎట్లా సిద్ధం కావాలి, మన హక్కుల కోసం
ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలో అలాంటి పోరాటం చేస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తూ ఈరోజు కర్నూలుకు వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తున్నా నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంత అభిమానం చూపించారు మీకు రుణపడి ఉన్నా కర్నూలు అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అన్ని విధాల అభివృద్ధి చేస్తాం మీరు కూడా పూర్తిగా అండగా ఉంటామని మీరందరూ కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై జన్మభూమి ఇప్పుడు నేను మనం ఎన్టీఆర్ అంటే అమరహే అని గట్టిగా చెప్పాలి ఎన్టీఆర్ చాలా మెల్లిగా చెప్తున్నారు ఇంకా గట్టిగా ఎన్టీఆర్ 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 అదే మరిగా ఇప్పుడు ఎలక్షన్లు కూడా పోవాలి కాబట్టి మీ ఓటు ఎవరికంటే కూడా సైకిల్కి వేస్తాం సైకిల్కి అండగా ఉంటామని చెప్పాలి తమ్ముళ్ళు మీ ఓటు ఇంకొక పక్క సాధిస్తాం 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 అదే మరిగా విభజన చట్ట హామీలంటే సాధిస్తాం సాధిస్తాం అని చెప్పాలి విభజన చట్టంలోని హామీలు విభజన చట్టంలోని హామీలు ఓకే ఈ పౌరుషాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోవాలి అదే మరిగా రాజీ లేని పోరాటం చేయాలి జాతిని సంసిద్ధం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ అదే మరిగా ఈరోజు ఇక్కడ టీడీపీ కార్యకర్త ఉప్పరి బజారి మంత్రాల నియోజకవర్గం నుంచి గుండెపోత మరణించాడు ఇంకో పక్క చిన్న అయ్యస్వామి ప్రమాదంలో నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ ఈయన కూడా చనిపోయారు వీళ్ళిద్దరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి వచ్చే ఇన్సూరెన్సే కాకుండా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని కూడా హామీ ఇస్తూ అదే మరిగా ఒక 2 నిమిషాలు మన మీటింగ్కి వచ్చారు కాబట్టి 2 నిమిషాలు వారి ఆత్మకు శాంతి కలగడానికి మౌనం పాటించాల్సింది కోరుతున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.